హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము కారపులుసు ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూద్దామండి. చేసుకునే విధానం కూడా చూసేద్దాము. దానికి కావలసిన పదార్థాలు ఇవి ఒకసారి చూసేద్దామండి. కారపులుసు అండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. బాండిల్ అయితే పెట్టుకుందాము. ఒక స్పూను ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి. చిటికెడు మెంతులు వేసేసుకుందాము. చిటికెడు ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసేసుకుందామండి. మనం ఒలిచి పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఒక్క నిమిషం అలాగా వేయించేసుకుందామండి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న టమాటాలు, ఎర్రగడ్డలు కూడా వేసుకున్నాము. చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాము. చిటికెడు పసుపు కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే మనం తెల్లబాయలు కూడా వేసుకొని చిటికెడు చింతపండు కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే 1.5 గ్లాసు వాటర్ కూడా మనం పోసేసుకున్నామండి. ఉడుకుతుందండి. మూత అయితే పెట్టేసుకున్నాము. 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందామండి. ఉడుకుతుందండి కారపులుసు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. కొంచెం కరివేపాకు అయితే దానిలో వేసేసుకున్నామంటే మళ్ళీ దాన్ని కొంచెంసేపు మనము చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. లైట్గా రోలుండి రుబ్బుకుంటే బాగుంటుందండి. నాకైతే అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను ఒక్కరవ లైట్గా మిక్సీ తిప్పుకుంటానండి. ఇంక కూడా మనం స్టవ్ ఆపేసుకున్నాము. కాసేపు చల్లారి పెట్టేసుకొని మిక్సీ చల్లారిపోయిందండి. ఇప్పుడైతే మనం మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాము. ఒక్క నిమిషం అలా పట్టేసుకున్నామండి. ఇప్పుడైతే నేను ఇలా పట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకున్నామండి. కళాయి కూడా పెట్టేసుకున్నాము. ఒక్కర వేడి అవనిద్దాం. ఇప్పుడైతే మనము ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్నామండి. చిటికెడు ఆవాలు వేసుకున్నామండి. జీలకర్ర చిటికెడు వేసేసుకున్నాము. తరిగి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాము. పోపు కూడా వేగిపోయిందండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది దీనిలో పోసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నామండి. మిరపకాయ పుల్లగూర రెడీ అయిపోతుందండి. పోపు కూడా పెట్టేశాను. చాలా బాగుంటుందండి మిరపకాయ పుల్లగూర. రోలుగా ఉంటే రోట్లో కూడా రుబ్బుకుంటే బాగుంటుందండి. మనకు అవకాశం లేదు కాబట్టి కొంచెం నేను మిక్సీ తిప్పేసుకున్నానండి. ఇప్పుడైతే మిరపకాయ పుల్లగూర రెడీ అయిపోయిందండి. ఇంకైతే స్టవ్ ఆపేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండిల్ అయితే పెట్టుకుందామండి. ఇప్పుడైతే బాండిల్ కూడా వేడైందండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ కూడా కాస్తుంది. ఈ పోపు అయితే నేను క్యారెట్ కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇది ఒక్కరో ఫ్రై చేసుకుందామని నేను పోపు పెడుతున్నానండి. చిటికెడు ఆవాలండి, ఒక ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర వేసుకున్నాము, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు అండి. ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్నాం కదా, తెల్లగడ్డ కూడా వేసేసుకున్నాము. కొంచెం కరివేపాకు అయితే కొంచెం ఎర్రగడ్డ కూడా దీన్ని వేసేసుకున్నాము. ఇప్పుడైతే పోపు కూడా వేగిపోయిందండి. మనం ముందు కొంచెం ఉడకబెట్టుకున్నాం కదా క్యారెట్, అది కూడా దాన్ని వేసేసుకున్నామండి. ఒక్క నిమిషం అయితే ఇలా బాగా వేయించుకున్నామండి. క్యారెట్ ఫ్రైలో కొంచెం కారం వేసుకున్నామండి. కొంచెం అయితే చాలు. ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పప్పుల పొడి కూడా ఉంది. క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నామండి. బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడైతే మిరపకాయ పుల్లగూర అండి రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. దీనిలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. క్యారెట్ ఫ్రై కూడా చూడండి ఫ్రెండ్స్,
ఇలా ఎప్పుడైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేక కూడాను. నాకు సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.